రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. ఓంకారాధీశ్వరీ అతులితానందప్రదాయిని శ్రీచక్రపీఠేశ్వరీ బ్రహ్మ విష్ణీశ్వరజననీ అనంతస్వరూపిణి దేవీ అద్వైతామృతమూర్తే శ్రీవేజండ్లపురవాసిని శ్రీకాళీ నమోస్తుతే. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఒక పద్యంలో సమస్తమైన జనులు సమానులేనని, వారి ఆకలి దప్పులు ఒకే విధంగా ఉంటాయని, జనన మార్గాలు భూమిలో జనులకు ఒకటే అయినా అలాగే మానవత లేకుండా ఉన్నటువంటి వారు ఈ భూమండలంలో రాక్షసులుగా పరిగణింపబడతారని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు. జనులు నివసించు ఆ భూమి సర్వమొకటే, బ్రతుకు తెరువులు బహుళమై పరుగులెత్తు, జగతి ఆకలి దప్పులు జనులకొకటే, వచ్చిపోజడు ఆ ప్రాణవాయువొకటే, దేహమందుండు దివ్యాత్మ తేజమొకటే, కులమతాల పేర్లెన్నియో కూర్చి ఉన్న మనుజ జన్మమే మహిశ్రేష్టమై వెలుంగు, జనన మార్గము భువిలోన జనులకొకటే, అభయమాల తీరులొకటే అందరకును, సకల జనులను ప్రేమింత్రు సత్యఘనులు, మానవతలేని మనుజులు మహినసురులు, విశ్వజనుల బ్రతుకెల్ల వింతయగును, మరణరీతులు చిత్రముల్ మహిని చూడ, వినుము వేజండ్ల శ్రీ గురువేదవాక్కు. పంచభూతాల్లో పృథ్వీ అంటే భూమిది ప్రథమ స్థానం. భూమికి పక్షపాతం ఉండదు. ఎవరినైనా తన మీద నడవనిస్తుంది. ఎవరైనా భూమి మీద నివాసం ఏర్పరచుకోవచ్చు. తరతమ భేదాలు చూపించని సమత మమతామయమూర్తి శ్రీ భూమాత. అలాంటి భూమి మీద నివసించే జనులు జీవన గమనాన్ని సాగించటానికి నిరంతరం పరుగులు తీస్తూ ఉంటారు. జనులు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా అందరికీ ఆకలి దప్పిక ఒకే రకంగా ఉంటాయి. ధనవంతునికైనా నిరుపేదకైనా ఆకలి దప్పికల్లో భేదం ఉండదు. భూమండలంలోని జీవులన్నిటికీ ప్రాణవాయువు ఒకటే. సమాజంలోని మానవుల స్థాయిని బట్టి ప్రాణవాయువు అందటం అనేది ఉండదు. పరాశక్తి సర్వవ్యాపి కావటంతో సకల ప్రాణుల్లోనూ వ్యాపించి ఉంటుంది. లోకంలో ఎన్నో కులాలుగా ప్రజలు విభజింపబడి ఉన్నారు. పుట్టుకతో అందరూ మానవులే కాబట్టి వారిలో ఎలాంటి భేదభావం ఉండకూడదు. ప్రాణులన్నిటిలోనూ మానవ జన్మ శ్రేష్టమైనది. మానవ జన్మను పొందాలంటే
ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. పుణ్య విశేషం వల్ల లభించే మానవ జన్మ విశిష్టమైంది. అందుకే మానవులు తమ జన్మల్ని సార్థకం చేసుకోవాలి. ఈ భూమండలంలోని మానవులందరికీ పుట్టుక ప్రాప్తించే మార్గం ఒకటే. శరీరంలో వేరే అవయవాల నుంచి జన్మ లభించదు. మానవులందరికీ అవయవాలు ఒకే రకంగా ఉంటాయి. వర్గాన్ని బట్టి, కులాన్ని బట్టి శరీర భాగాల్లో వ్యత్యాసాలు ఉండవు. సమాజంలో సత్య మార్గంలో అంటే రుజు మార్గంలో ప్రవర్తించే ఉత్తమ జనులు, స్త్రీ పురుషులు ఎవరైనా సమస్త ప్రజానీకాన్ని ప్రేమిస్తారు. సత్యమూర్తులకు సమతాభావం ఉంటుంది. ఎదుటివారి గుణాల్ని బట్టి ఆదరిస్తారు. అందరి పట్ల ఆప్యాయతను ప్రదర్శిస్తారు. విశాలమైన ఈ నేల మీద జన్మించిన మానవులు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రవర్తించాలి. సాటివారి పట్ల కరుణామృతం కురిపించాలి. భేదభావాలు ప్రదర్శించే మానవులు ఈ లోకంలో రాక్షసులుగా పరిగణింపబడతారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవన రీతులు వైవిధ్యభరితంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. పుట్టిన ప్రతి జీవి మరణం ఒకే రీతిలో ఉండదు. కొంతమంది ఆకస్మికంగా మరణిస్తారు. మరికొంతమంది చిరకాలం జీవించి మరణిస్తారు. కొందరు ఆత్మహత్యలకు పూనుకొంటారు. ఇంకా కొంతమంది హత్యలకు గురి అవుతారు. ఇలా సకల ప్రాణులకు అనేక రీతులలో మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అవి వింత వింతగా ఉంటాయి. ఈ రహస్యాలను గమనించి మానవులు అందరూ ఒకరికొకరు ప్రేమించుకొని గౌరవించుకుంటూ ఉంటే మానవ జన్మ ధన్యమవుతుందని తెలియజేస్తూ, ఇంకా మేమే ఉత్తములము అనుకునేవారు గ్రహించవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. కోటీశ్వరుల పిల్లలైనా, కూటికి లేని వారి పిల్లలైనా తల్లి గర్భంలో ఊపిరి పోసుకొని పుట్టే తీరు ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కరి ఎదుగుదల ఒక్కొక్క విధంగా ఉంటుంది. అమృతం లాంటి పాలు తాగినా, భూమి నుంచి వచ్చిన నీరు తాగినా, బంగారు చెంబుతోనైనా, మట్టి ముంతతోనైనా, దోసిలితోనైనా ఏ విధంగా తాగినా ఎవరికైనా తీరేది మాత్రం దాహమే. ఎవరు ఎంత సంతోషంగా ఉన్నారు అనేదే ముఖ్యం. 100 రకాల పదార్థాలను భుజించినా, ఒక రకం పదార్థాన్ని భుజించినా, బంగారు పాత్రలో కానీ, మట్టి పాత్రలోనైనా, ఆకు మీద తిన్నా తీరేది మాత్రం ఆకలే. తిన్నవారు ఎంత సంతృప్తిగా ఉన్నారు అనేది ప్రధానం. హంసతూలికపై నిదురించినా, కటిక నేలపై నిదురించినా అందరూ పోయేది నిద్ర మాత్రమే. కానీ ఎంతో ప్రశాంతంగా నిద్రపోయేవారే పరమ భాగ్యవంతులు. వివిధ రకాలైన వాహనాలు ఎన్ని ఉన్నా ప్రయాణించేది ఒక వాహనంలోనే. ఎన్నో మేడలు ఉన్నా, ఒక్కొక్క మేడలో ఎన్ని గదులు ఉన్నా ఉండేది ఒక మేడలోనే. ఎన్ని రకాల దుస్తులు ధరించినా, ఒక్క వస్త్రాన్ని ధరించినా
శరీర అవయవాలను కప్పి ఉంచటం కోసమే. ఎన్ని విధాల విద్యలు ఉన్నవారైనా విద్య లేనివారైనా విశ్వంలోనే జీవిస్తూ ఉంటారు. మంచివారు చెడ్డవారు అందరూ మానవులే. వారి పూర్వజన్మలను బట్టి బుద్ధులు గుణాలు వారిలో పెంపొందుతూ ఉంటాయి. మానవ జన్మ మహోత్తమమైనది. ఆ జన్మను తెలుసుకొని మసలుకుంటే ఈ భువిలో వారి జన్మలు ధన్యమవుతాయి. దైవాన్ని దర్శించటానికి మార్గాలు ఎన్నో విధాలుగా ఉన్నా దర్శించేది మాత్రం చివరిగా దైవాన్నే. ఆ దైవాన్ని ఎన్నిసార్లు దర్శించాము అనేది ప్రధానం కాదు. దైవం వారిని దర్శించారా లేదా అనేది ముఖ్యాంశం. జనులకు మరణానంతరం ధనవంతులైనా కటిక పేదవారైనా భూమి లోపల కానీ అగ్ని లోపల కానీ జలములో కానీ కలిసిపోవాల్సిందే కనుక అందరూ ఈ మర్మాలను జీవిత సత్యాన్ని తెలుసుకుని మసలుకుంటూ ఉండమని అంటూ వేజండ్లలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుగా వెలుగొందుతున్న నేను వరకాళీమాత అనుగ్రహంతో వెల్లడించిన ఈ వాక్యాలని వినండి, ధరించండి అని తెలియజేస్తున్నారు శ్రీ గురుదేవులు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో ధన వ్యామోహం లేని జనులే ధన్యులు అని తెలియజేస్తూ, ఉన్నదానితోనే తృప్తిగా ఉండేవారు మంచి బుద్ధిని పెంచుకుంటూ ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటే వారికంటే మించిన భాగ్యవంతులు లేరు అని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు. జగతిలోన జనులు జన్మ సార్థకతకు దాన గుణములు లేకుండా ధనములున్నా వారి సంపదలెప్పుడు వసుధలోన సార్థకమ్ములు కాకుండు సత్యముగను అన్ని ఉన్నను తీరక అవసరాలు అలమటించు అభాగ్యులు అవనియందు సంపదలు లేకయున్నను సంతసముగా బ్రతుకుచుందురు ఘనమైన భక్తితోడ ఉన్నదానితో తృప్తిగా ఉండువారే మంచి బుద్ధిని సతతము పెంచుకొనుచు తన్మయత్వము తోడను తపస్సు చేయు దివ్య గణములు దరిచేర భవ్యముగను వచ్చి తరింపజేయుచు వరములిచ్చి ఇచ్చు ధనమును దైవమే ఇష్టపడగా దైవ కార్యాలను నరించు ధరణి జనులు భావి జన్మలయందున బహుశుభములు పొంది అమరులై వెలుగొంద్రు పుణ్యమతులు. వినుము వేజండ్ల శ్రీ గురువేదవాక్కు. ఈ భూమండలంలోని జనులకు ఎన్ని సంపదలు ఉన్నా వారికి దానగుణాలు మంచి మనసులు లేకపోతే, అంటే అర్హులైన వారికి దానాలు ఇవ్వకపోతే తమ దగ్గర ఉన్న ధనానికి ధన్యత చేకూరదు. వారి జన్మలు సార్థకం కావు. అంటే పుణ్యమనే సంపదలు వారికి రావు. అవి రాకపోతే మరలా ఉత్తమ జన్మలు రానే రావు. ఈ భూమండలంలో వారికి సంపదలు ఎన్ని ఉన్నా ఈ లోకంలో ఎప్పుడూ శుభాలు మాత్రమే జరుగుతాయని భావించకూడదు. అప్పుడప్పుడు అశుభాలతో కూడా అలమటిస్తూ ఉంటారు అనే విషయం మనం చూస్తూనే ఉన్నాం. అనేకమైన ధనరాశులు ఉన్నా వారికి కావలసిన అవసరాలు తీరకపోతే అంతకంటే ఈ భూమిలో దరిద్రులు ఎవరూ ఉండరు. వారు ఎప్పుడూ ఎన్నెన్నో బాధలతో యాచకులుగానే దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు. మరికొంతమంది పరమ భక్తి భావ సంపన్నులు
వారికి భౌతికమైన సంపదలు లేకపోయినా సుఖ సంతోషాలతో జీవితాలను గడుపుతూ ఉంటారు. తమకు లభించిన దానితోనే సంతృప్తి చెందుతూ సదానందభరితులై ఎల్లప్పుడూ మంచితనాన్ని పెంపొందింపచేసుకుంటూ ఉత్తమ బుద్ధితో ఉన్నతమైన భావంతో దీక్షాదక్షులై ఉన్నవారికి మహిమాన్వితమైన మంచి గుణాలు విశిష్టమైన రీతిలో సంప్రాప్తిస్తాయి. అలాంటి వారి మంచితనాన్ని మెచ్చుకొని దివ్యమైన వరాలను ప్రసాదించే దైవమే తిరిగి ఆ భక్తులకు దైవము ప్రసాదించిన ధన సంపదలన్నీ దైవానికే ఇవ్వమని దైవము అడగకపోయినా తాను ఇచ్చిన సంపదను మరలా తిరిగి ఆ దైవమే తీసుకోవటానికి ఇష్టపడగా భక్తులు ఆ సంపదలతో దైవ సంబంధమైన అనేక మంచి పరోపకార కార్యక్రమాల్ని చేసే ప్రజలు రాబోయే జన్మల్లో అనేక శుభ ఫలితాలను పొందుతూ పుణ్యాత్ములై అమరులుగా వెలుగొందుతారు. తనకు ఉన్న సంపదలన్నీ దైవానికి సమర్పించినప్పుడే కదా తన జన్మ ధన్యమయ్యేది అని తెలియజేస్తూ వారినే కదా పరిపూర్ణ భాగ్యవంతులు అంటారు అంటూ వేజండ్ల శ్రీ సద్గురుడనైన నేను చెబుతున్న వేదవాక్కులు ఇవి, విని తరించండి అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో ఆద్యంత మర్మాలు అద్భుతాలు అని తెలియజేస్తూ ఈ మానవ జన్మ మహనీయమైనదని, పూర్వజన్మల కర్మలను బట్టి వారికి జీవితాలు ప్రాప్తిస్తాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. ఆది కాలమునందు అసలు కులమెలేదు, గుణమే ప్రధానమై గుర్తు తెలుపు, మానవ జన్మమే మహనీయమైనది, అధ్యాత్మ సంపదలవనిలోన అందుకొని వెలుగ అందరూ అర్హులే, పూర్వజన్మల బట్టి పుట్టు బుద్ధి, మనసు బుద్ధుల బట్టి మరల జన్మలగు, ఈ సత్యమెరుగవలె సకల జనులు. మహిని మొక్కయే పెరుగుచు మాను కాగా, అది పుష్పించి ఫలించు నక్షయముగా, జన్మలి రీతి కల్గును జగతినెప్పుడు, తరులు జీవులు మరణించి మరల పుట్టు, భావి కాలమునందున బహువిధాల భూప్రకంపన జరుగంగ భూమి కొంత, నీటి యందున మునుగును నిజముగాను, ఇలను జలములోనను కొంత ఇంకిపోగా, భూమి భాగము మరికొంత పొటమరింప, తిరిగి ప్రాణులు వృక్షముల్ వరలుచుండు, కాలచక్రమీ రీతిలో కదలు సతము, కాళీమాత భక్తులపై కరుణ చూపి, నిత్య సాక్ష్యమై గురువౌచు నిలుచుదేవి, వినుము వేజండ్ల శ్రీ గురువేదవాక్కు. సృష్టి ప్రారంభంలో మానవులందరిది ఒకే జాతి, అదే మానవ జాతి. ఒకే సమూహంగా ఉన్న మానవుల్లో ఎలాంటి భేదభావాలు ఉండేవి కావు. కానీ వారు చేసే వృత్తులు అనేక విధాలుగా ఉండేవి. ప్రస్తుతం ఈ సమాజంలో ప్రముఖ పాత్రలు వహిస్తున్న కులాల ప్రస్తావనలు ప్రారంభంలో లేనే లేవు. మానవులందరినీ వారి వారి గుణాల్ని, చేష్టల్ని బట్టి వారు ఎలాంటి వారో గుర్తించేవారు. జన్మలన్నిటిలోనూ మానవ జన్మ శ్రేష్టమైనది, ఉత్తమమైనది, మహోన్నతమైనది. ఈ లోకంలో భౌతిక సంపదలు, ఆధ్యాత్మిక సంపదలు అనేక విధాలుగా ఉంటాయి. దేహం, ఆత్మ,
పరమాత్మ అంశాలకు సంబంధించిన ఆధ్యాత్మిక సంపదల్ని అందుకోవటానికి అందరూ అర్హులే. ఈ లోకంలో మానవులు ఇంకా ఎన్నో ప్రాణులు పూర్వ జన్మల సంస్కారాన్ని బట్టి ఆలోచనలు, ప్రవర్తనలు పుట్టి పెరుగుతూ ఉంటాయి. మానవులు ఇంకా ఇతర ప్రాణుల మానసికమైన ప్రవర్తనను బట్టి ఆ తర్వాత జన్మలు సంప్రాప్తిస్తాయి అనే సత్యాన్ని భూలోకంలో ఉన్న ప్రజలందరూ గ్రహించాలి. సృష్టిలో విత్తనం నుంచి మొలకెత్తిన చిన్న మొక్క క్రమక్రమంగా పెరిగి పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టు కొంతకాలానికి పుష్పించి ఫలాల్ని ప్రసాదిస్తుంది. చెట్లు ఉన్నంతకాలం వాటి సమయం వచ్చినప్పుడు ఫలాలను అందిస్తూనే ఉంటాయి. అలాగే ఈ లోకంలోని మానవులు, ప్రాణులకు జన్మలు కూడా ఈ విధంగానే కలుగుతూ ఉంటాయి. చెట్లు ఎండిపోయిన తరువాత మళ్ళీ కొత్త చెట్లు పుట్టి పెరుగుతూ ఉంటాయి. అలాగే ప్రాణులు కూడా మరణించిన తరువాత మళ్ళీ అనేక రూపాలలో జన్మిస్తాయి. ఈ కలియుగంలో కూడా ఇంకా ముందు రాబోయే కాలంలో, కలియుగాంతం తరువాత భవిష్యత్తులో రాబోయే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మరలా కలియుగం, ఈ విధంగా చతుర్యుగాలలో అనేక విధాల జరుగుతూ ఉంటుంది. భూకంపాలు వచ్చినప్పుడు భూమి నుండి జలనిధులు పొంగుతూ అవి అనేక విధాలుగా భయంకర వర్షాలుగా పడినప్పుడు ఆ వరదలకు కొంత భూభాగం నిజంగా నీటిలో మునిగిపోతుంది. అప్పుడు ఈ భూమి కొంత భాగం నీటి లోపల ఉంటుంది. ఆ తరువాత కొంతకాలానికి ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి మరలా కొంత భాగం భూమిపైకి కనిపిస్తుంది. ఆ జల ప్రళయం వచ్చినప్పుడు కొన్ని జీవులు, కొంతమంది మనుషులు ప్రాణాలను కోల్పోయి మరలా మానవులు, జీవులు, చెట్లు తిరిగి ఉద్భవించి వృద్ధి అవుతూ వెలుగొందుతూ ఉంటాయి. అదే కాలచక్రం మహిమ. ఈ విధంగా ఎప్పుడు ఏమి జరుగుతుందో సామాన్యులు గ్రహించలేరు. ఇంతకు ముందు చెప్పినవన్నీ చూడగలిగిన వారినే మానవులలో ఉత్తములు అని చెప్పవచ్చు. ఈ సత్యాల్ని తెలుసుకోండి. శ్రీ కాళీమాతను నిరంతరం నిర్మలమైన భక్తి భావంతో ధ్యానిస్తూ ఆరాధించే శ్రేష్ఠులైన సాధకులను కరుణతో ఆదరిస్తూ ఎల్లవేళలా తానే సద్గురుమూర్తిగా మార్గదర్శకురాలై భక్తులపై దయామృత వర్షాన్ని కురిపిస్తూ వారిని కాపాడుతూ వారి జీవితాలను ప్రకాశింపజేస్తూ విశ్వసాక్షి అయి శ్రీ వరకాళీమాత అక్షయంగా వెలుగొందుతూ ఉంటుంది అంటూ వినండి వేజండ్ల సద్గురుడనైన నా వేదవాక్కులు అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో మంచి భక్తులే మహాభాగ్యవంతులు అని తెలియజేస్తూ విజ్ఞాన ఘనులైన వారు విశ్వంలో మిక్కిలిగా వెలుగులు నింపుతూ ఉంటారని, నిష్ఠతో భక్తితో దైవాన్ని ఆరాధించేవారు ప్రేమకు నిధులుగా ఉంటారని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు. భక్తి శ్రద్ధయు దివ్య భాగ్య సంపదలని విశ్వసించు జనులు విమల బుద్ధి పలుమార్లు దైవమున్ ప్రార్థించి దర్శించు పరమ భక్తుల కీర్తి పరిఢవిల్లు ఆవహించిన దైవమన్ని వేళల యందు మదికి బలమునిచ్చి మహిమ పెంచు విజ్ఞాన ఘన జనుల్ విశ్వమందంతటా వెలుగు నింపుచునుంద్రు విరివిగాను
నిష్ఠ భక్తితోడ నిత్యము దైవమున్ పిలిచి కొలుచువారె ప్రేమ నిధులు అంతరాత్మలోన ఆరాధనము చేయ సకల శుభములపుడి సంక్రమించు. భక్తులు స్వచ్ఛమైన మనస్సులతో భక్తి శ్రద్ధలు దివ్య భాగ్య సంపదలని భావిస్తారు. వారి కీర్తి వ్యాపించేటట్లు పలుమార్లు దైవాన్ని ప్రార్థించి దర్శిస్తారు. అప్పుడు దైవం వారిని ఆవహించి వారి మనస్సులలో బలాన్ని పెంచుతుంది. అప్పుడు విజ్ఞానులైన జనులు విరివిగా తమ వెలుగును నింపుతారు. ప్రతిరోజు నిష్ఠగా దైవాన్ని కొలిచేవారే నిజమైన భక్తులు. అంతరాత్మలో దైవాన్ని ఆరాధిస్తే సకల శుభాలు సమకూరుతాయి. భక్తులు భౌతిక సంపదల్ని శాశ్వత సంపదలుగా భావించకూడదు. భక్తి శ్రద్ధలే నిజమైన శాశ్వతమైన సంపదలుగా భావించాలి. భక్తి సంపద ముందు ఇతర సంపదలన్నీ తేలికైపోతాయి. ప్రార్థించేవారికి దైవం ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది. ప్రార్థన వ్యర్థం కాదు. అయితే ఆ ప్రార్థన త్రికరణ శుద్ధిగా ఉండాలి. లోక కళ్యాణ కారకం కావాలి. విజ్ఞానం వల్ల జీవితాలకు లోకాలకు వెలుగులు సంక్రమిస్తాయి. ఇలా ఏ విధమైన సంకుచిత భావాలు లేకుండా నిష్ఠగా దైవాన్ని ప్రార్థించేవారే ప్రేమతో కూడిన భక్తులుగా పరిగణించబడతారు. ప్రేమ ధనాన్ని మించిన ధనం లేదు. ప్రేమ వల్ల సుఖం పెరుగుతుంది, శాంతి కలుగుతుంది, శుభం వర్ధిల్లుతుంది. ప్రేమ తరగని నిధి అంటూ తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో మానవ జన్మ మహోత్తమమైనది అని తెలియజేస్తూ మానవులు త్రికరణ శుద్ధితో రుజువర్తనతో ఉన్నట్లయితే వారి జన్మలు ధన్యమవుతాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. అన్ని జన్మల కన్నా అధికమౌ నరజన్మ స్త్రీ పురుషులకెల్ల స్థిరముగాను విజ్ఞానులకు నెల్ల విలువైన భూషణాల్ ప్రేమ జాలి దయలు పెద్ద నిధులు త్రికరణ శుద్ధితో తిన్నగా వర్తించు జనులు ధన్యులు చూడ జగతిలోన సద్గురుల పలుకుల్ సంజీవధాతువుల్ సుగుణ బుద్ధిజనులు సురలసములు కామమును క్రోధ లోభముల్ కాలరాచి మదము మోహ మత్సరములు మాపుజేసి నిత్య నిగ్రహ మార్గాన నిష్ఠమెలగా సకల వేళల నరజన్మ సార్థకము. స్త్రీ పురుషులకు సకల జన్మలలోనూ నరజన్మ సార్థకమైనది. విజ్ఞాన సంపన్నులైన వారికి విలువైన భూషణాలుగా మంచి నిధులుగా ప్రేమ, జాలి, దయ అనే గుణాలు ప్రకాశిస్తాయి. మనోవాక్కాయ కర్మలలో శుద్ధిగా ఉండేవారి జన్మ ధన్యమవుతుంది. సద్గురుల బోధలు సంజీవ ధాతువులుగా నిలుస్తాయి. మంచి బుద్ధి గలవారు దైవ సమానులు అవుతారు. మానవులు కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలను తొలగించి నిగ్రహంతో మెలగినప్పుడు నరజన్మ సార్థకమవుతుంది. సకల చరాచర జీవకోటిలో
నరజన్మ దుర్లభమైనది. ఎన్నో జన్మలనెత్తిన తర్వాత కానీ నరజన్మ ప్రాప్తించదు. జన్మ జన్మల పుణ్యఫలం వలన మాత్రమే మానవ జన్మ సాధ్యమవుతుంది. ఇతర ప్రాణులకు లేని విచక్షణ మానవునికి ఉన్నది. జ్ఞానం కలిగిన జీవుల్లో మానవుడు ఉత్తముడుగా నిలుస్తాడు. సదసద్వివేకం కలిగిన జీవితం మానవుని జన్మను సార్థకం చేస్తుంది. జన్మ సార్థకం కావటానికి త్రికరణ శుద్ధి కూడా అవసరం. మనసులో ఏ భావన చేస్తామో ఆ భావననే నోటితో చెప్పాలి. నోటితో ఏ ఆలోచనను చెప్పామో దానినే ఆచరించాలి. ఎక్కడ లోపం జరిగినా జీవితం అస్తవ్యస్తమవుతుంది. మానవుని అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభాది గుణాల్ని అదుపులో ఉంచుకోవాలి. నిష్ఠతో జీవితాన్ని సాగించాలి. అప్పుడే నరజన్మ సార్థకమవుతుంది అంటూ తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.